शिवाय। नमः शिवाय। ओम 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 नमः शिवाय। దాని పిమ్మట పరమేశ్వరునికి హారతినివ్వవలసింది. అనండి ఓం నమః శివాయ. ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। పుత్రి, శ్రావణ మాసంలో 4, భాద్రపదంలో 4, ఆశ్వయుజంలో 4, కార్తీక మాసంలో 4 సోమవారాలు. ఈ ప్రకారంగా 16 సోమవారాల వ్రతం పూర్తయిన పిమ్మట 17వ సోమవారాన 5 సేర్ల గోధుమ లడ్డూలు చేసి వ్రతానికి ఉద్వాసన చేయడం ఆవశ్యకం. ఆ ప్రసాదాన్ని భక్తులందరికీ పంచిపెట్టాలి. ఈ ప్రకారంగా 16 సోమవారాల వ్రతాన్ని చేస్తే మనసులోని సమస్త మనోవాంఛలు పూర్తవుతాయి. అనండి ఓం నమః శివాయ. 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 వజ్రసేనుని అహంకారం ఇంకా అతని శిరస్సుకెక్కి పలుకుతున్నట్టుంది. అతని కోరిక మేమతని భవనానికి వెళ్లి అతనికి ఊడిగం చెయ్యాలని. రాజగురువులమై మమ్ము మేము హీనపరుచుకోవాలా? అలా ఎప్పటికీ జరగకూడదు. అలా ఎప్పటికీ జరుగదు. ప్రత్యక్షంగా వజ్రసేనుడు మా హెచ్చరికకు భయపడి ఇక్కడికి వస్తున్నట్టుంది. రాక తప్పదు కదా. ప్రణామం గురువర్య. మహామంత్రి సుదంత, రాజునయ్యారని వజ్రసేనుని అహంకారం అంత పెరిగిపోయిందా? మేము పదే పదే చేసిన ఆహ్వానాన్ని అవహేళన చేస్తాడా? స్వయంగా రావడం బదులు అతను నిన్ను పంపిస్తాడా? క్షమించండి గురుదేవ, మహారాజు ఇక ఈ ఆశ్రమానికి రారు. ఏమిటి వాగుతున్నావు నీవు? నేను నిజం చెప్తున్నాను గురుదేవ. ఆయన ఇక్కడికి రాకూడదని నిశ్చయించారు. మీకు ఆయన కలవాలని ఉంటే మీరే స్వయంగా అక్కడికి వెళ్ళండి. ఈ అవమానానికి పరిణామం ఏమిటో తెలుసా? మీకు నేను విన్నవించుకుంటున్నాను, మీరు అక్కడికి వెళ్ళవద్దు. అదే ఉత్తమం. మహారాజు ఇప్పుడు ఎంతో శోకంలో ఉన్నారు. ఎవరిని కలుసుకోవటం ఆయనకి ఇష్టం లేదు. నీవు నీ అధికారాన్ని అతిక్రమించిపోతున్నావు మహామంత్రి సుదంత. తమరు కూడా పదే పదే తమ పరిధిని అతిక్రమించారు రాజగురు దూర్జటి. మహారాజు మహారాణిల వివాహం పిమ్మట వారి జీవితాలను అస్తవ్యస్తం చేయ మీకు ఎలాంటి అధికారమూ లేదు. మహామంత్రి, నీకు తెలుసా నువ్వు ఎవరిని అవమానిస్తున్నావో? నేను మిమ్మల్ని అవమానించటానికి రాలేదు గురుదేవా. నేను మీకు యథార్థ పరిస్థితిని తెలియజేయవచ్చాను. మీ యొక్క ఆదేశంతో మహారాణి సుమతిని, ఆమె నవజాత శిశువుని బహిష్కారం చేసినందుకు మహారాజుకు ఘోర పశ్చాత్తాపంగా ఉంది. వారికి మిమ్మల్ని కలుసుకోవటం ఇష్టం లేదు. ప్రణామం. సుదంత, నీవు వజ్రసేనుడు ఇద్దరు మా క్రోధాగ్ని నుంచి తప్పించుకోలేరు. శాంతించండి గురుదేవా, శాంతించండి. దయచేసి మీ క్రోధాన్ని వ్యర్థం చేయకండి. దానివల్ల మీ తపస్య, మీ యొక్క ఆరాధనల పుణ్యము నష్టమైపోతుంది. మాకు శిష్యుడవై మాకే నీతులు చెబుతున్నావా? ముందుది చెప్పు.
మా ఆజ్ఞ లేకుండా నీవెక్కడిక దృశ్యమయ్యావు? అది చెప్పటం అవసరమని నేను అనుకోను మహాపండిత ధూర్జటి. నేను అనుకున్నది మీకు శిష్యుడనై మీ వద్ద నుండి నేనేదైనా పొందగలనని. కానీ మీరు నా మనశ్శాంతినే పోగొట్టేశారు. ఏమిటా ప్రేలాపన? అవును, అక్షరాలా నిజం చెబుతున్నాను మహాపండిత ధూర్జటి. ఒక గురువు శివభక్తి వల్ల ప్రాప్తించిన సిద్ధి పేరుతో నిర్దోషులను నిరాధారులను చేస్తే ఆ గురువుకి శిష్యుడై ఉండి నేను దుర్గతిని పొందగోరను. మీకు కూడా దుర్గతి నుండి తప్పించుకోవాలనుంటే క్రోధం, అవమానం, ప్రతీకార భావాలు మనసు నుండి తీసివేయండి. వాటి వల్ల మీకు ఏ కార్యసిద్ధి కాజాలదు. ఇక నీ ప్రేలాపనలను కట్టిపెట్టు. ప్రలాపాలు కావు, ఇవి కటిక నిజాలు. అవి మీకు ఈ వేళ వినిపించి తీరుతాను. మీ యొక్క శిష్యుడనవడం వల్ల నేను సుమతికి సహాయం చేసి మీ యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం చేశాను. సుమతిని సర్వనాశనం చేయడానికి మీరు మీ శాయశక్తులా కూడా ప్రయత్నం చేశారు. ఇప్పటికీ మించిపోలేదు మహాపండిత. ఇతరులకు చెడు తలపెట్టడం మానివేయండి, లేదా మీరు ఆ పరమేశ్వరుని కోపానికి తీవ్రంగా గురి అవుతారు. నిన్ను చూస్తే దుష్ట కృతజ్ఞ శిష్యుడలాగున్నావు. ఈ వేళ నీ మృత్యువు నా చేతిలో. నారాయణ నారాయణ. మీరు అవును అవును, స్వయంగా ఆ పరమేశ్వరుడే నన్ను మీ శిష్యుడయ్యేందుకు ఇతడుకు పంపారు. మీ శివభక్తిని తెలుసుకునేటందుకు. కానీ మీ శివభక్తి సత్వహీనమైనది. పరమేశ్వరుడే మిమ్మల్ని రక్షించుగాక. నారాయణ నారాయణ. దేవర్షి నారద, ఓ శివశంకర. ఓం నమ శివాయ ధారావాహికను వీక్షించండి. వెండి వెన్నెల ప్రపంచం సికింద్రాబాద్ అక్షయ జ్యువెలర్స్ వారు అందించే వెండి నాణాన్ని ప్రతిరోజు గెలుచుకోండి. ఈనాటి మా ప్రశ్న: సుమతికి ఆశ్రయమిచ్చిన శివభక్తుడు ఎవరు? ఏ శివచరణ శ్రేష్ఠి, బి సుబ్రహ్మణ్య శ్రేష్ఠి, సి గణపతి శ్రేష్ఠి. సరైన సమాధానాన్ని ఓఎంఎస్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి, ఎపిసోడ్ నెంబర్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి, సరైన సమాధానాన్ని టైప్ చేసి 5600-635కి ఎస్ఎంఎస్ చేయండి. ఓం నమ శివాయ సమర్పించిన వారు అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ. సహ సమర్పణ జ్యోతి మ్యాట్రిమోనీ.com. డాక్టర్ పాండురంగారావు రుద్రాక్ష నిపుణులు, శ్రీమతి శ్రీ గోకరాజు గంగరాజు, విజయవాడ. బిర్లా A1 ప్రీమియం సిమెంట్, మజ్బూతీ కా దూసరా నామ్. అంకుర్ ఉప్పు మెదడుని మరింత చురుగ్గా ఉండేలా చేస్తుంది. అంకుర్ ఉప్పు అసలైన ఉప్పు. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేయండి. మా చిరునామా భక్తి టీవీ, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నంబర్ 92, జూబ్లీస్, హైదరాబాద్ 5,33.